కామారెడ్డి జిల్లాలో ముగ్గురు బలవన్మరణం ఉదంతం మాత్రం ఆద్యంతం కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి సాయి కుమార్ తో పాటు మరోవైపు బీబీపేటలో విధులు నిర్వహిస్తున్నటువంటి శృతి కానిస్టేబుల్ తో పాటు మరోవైపు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ పూర్తి స్థాయిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించడం జరిగింది. మొన్న పూర్తి స్థాయిలో ముగ్గురు మిస్సింగ్ కేసుగా నమోదైంది. ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నటువంటి క్రమంలోనే ఈ ముగ్గురు మృతదేహాలు అయితే ఎట్టకేలకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు చాకచక్యంగా వివరించి తమ విచారణ ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో ఎస్ఐ సాయి కుమార్ సిగ్నల్స్ టెలిఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయడంతో ఈ ముగ్గురు మృతదేహాలు పూర్తిలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అడ్డూరు ఎల్లరాజులోని శివార్లో ఉన్నటువంటి పెద్ద చెరువును గజయితగాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఎట్టకేలకు పోలీసులు అయితే ఈ ముగ్గురు మృతదేహాలను కనుగొనడం జరిగింది. ఎట్టకేలకు బయటకు తీయడం జరిగింది. ఈ మూడు మృతదేహాలను అయితే ఏరియా ఆసుపత్రికి పోలీసులు ఇప్పటికే తరలించడం జరిగింది. పోలీసులు మాత్రం చాకచక్యంగా వ్యవహరించి పూర్తి స్థాయిలో ముగ్గురు మృతదేహాలను అయితే కనుగొనడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ అంశం మాత్రం తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ బీపీపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న లేడీ కానిస్టేబుల్ శృతి, బీపీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న నిఖిల్ చెరువులో పడి మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ సెల్ ఫోన్లకు సంబంధించిన కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లను జిల్లా పోలీసులు పరిశీలిస్తున్నారు. ముగ్గురు వారం రోజుల నుంచి చాలాసార్లు గంటల సమయంలో ఫోన్లో మాట్లాడుకున్నారని, వాట్సాప్ మెసేజ్లు చేసుకున్నట్లు సమాచారం. వీటి ఆధారంగానే ఈ ఘటనకు ప్రధాన కారణాలను వెలికి తీసే పనిలో జిల్లా పోలీసులు నిమగ్నమయ్యారు. సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ ను ఎస్పీ సింధు శర్మ విచారణ అధికారిగా నియమించారు. అలాగే ముగ్గురి మృతి కేసు విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఒకరి మృతికి మరొకరు కారణమంటూ ముగ్గురు కుటుంబ సభ్యులు పరస్పరం ఆరోపిస్తున్నారు. ముగ్గురి ఆత్మహత్యలకు సంబంధించి కేసు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. సాయంత్రం ముగ్గురి మృతదేహాలకు కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించారు. ముగ్గురి స్వగ్రామాలలో అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య నిర్వహించారు. బిక్కనూరు ఎస్ఐగా ఎస్హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ సాయి కుమార్ ఆత్మహత్యకు కావచ్చు, బీబీపేట పీసీగా విధులు నిర్వహిస్తున్నటువంటి శృతికి ఆత్మహత్యకు, అదేవిధంగా సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కు సంబంధించి ఈ ముగ్గురు ఆత్మహత్యలకు గల ప్రధాన కారణం ఏమై ఉంటుందనేది పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో విచారణ అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా కామారెడ్డి జిల్లా ప్రశాంతంగా ఉంటుందని భావించినటువంటి పోలీసులకు అయితే ఇది పెద్ద బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా పోలీసు వర్గంకు సంబంధించి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ఎస్హెచ్ఓతో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ బలవన్ మరణానికి పాల్పడడం అయితే తీవ్ర స్థాయిలో పోలీసులు ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీరిద్దరితో పాటు బీబీపేటకు చెందినటువంటి నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు డెత్ మిస్టరీకి సంబంధించి ప్రధాన కారణం ఏమై ఉంటుందనేది పోలీసులు అయితే తీవ్ర స్థాయిలో కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం కూడా గత కొన్ని గంటలుగా పూర్తి స్థాయిలో అవిశ్రాంత పోరాటం చేశారు. పోలీసుల రెస్క్యూ టీం సహాయంతో పూర్తి స్థాయిలో ఈ మూడు మృతదేహాలు అయితే ఎట్టకేలకు బయటకు పట్టినటువంటి పరిస్థితి. ఈ మూడు మృతదేహాల డెత్ మిస్టరీకి సంబంధించి అయితే జిల్లా స్థాయి కాదు, రాష్ట్ర స్థాయి కూడా ఒక్కసారిగా ఉలికిపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో మాత్రం ఈ అంశం అయితే పూర్తి స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి సాయి కుమార్ తో పాటు లేడీ కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ కు అసలు ఈ ముగ్గురి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అసలు ఏం కారణం అయి ఉంటది, ఇద్దరు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అయితే మరోవైపు సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధుల్లో ఉన్నటువంటి నిఖిల్ కు ఏం సంబంధం అయి ఉంటది, అసలు ఈ ముగ్గురు ఎందుకు పెద్ద చెరువులో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఎందుకు దూకి ఆత్మహత్య పాల్పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది పోలీసులు తీవ్ర స్థాయిలో పలు అనుమానాలు వెలుబుచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మృతికి సంబంధించి ముగ్గురు బలవన్మరణానికి సంబంధించి ఇప్పటికే పోలీసు అయితే ఒక నిర్ధారణకు అయితే రాలేకపోతున్నారు. ఎటకేలకు పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని పోలీసులకు కంక్లూజన్ కు వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ ముగ్గురు బలవన్మరణానికి సంబంధించి అసలు కారణం ఏమేంటి పోలీసులు అయితే ఇప్పటికే పలు దఫాలుగా అంటే పలు ఆస్పెక్ట్ లో ఇప్పటికే తమ విచారణ అయితే వేగవంతం చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఎస్ఐ కుటుంబానికి సంబంధించి మృతుడు బిక్కనూరు ఎస్ఐగా విధులు నిర్వహించినటువంటి సాయి కుమార్ ఆత్మహత్యకు పాల్పడడం కారణం వెనుక అక్కడ కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తన నిక్కచ్చితనంతో విధులు
విధులు నిర్వహిస్తున్నటువంటి సాయి కుమార్ మాత్రం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు మాత్రం కాదంటూ కూడా ఇప్పటికే ఎస్ఐ సాయి కుమార్ కుటుంబ సభ్యులైతే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు మృతురాలు లేడీ కానిస్టేబుల్ శృతికి సంబంధించి కుటుంబ సభ్యులుగా పోలీసులు ఇప్పటికే పలు దఫాలుగా ఆమెకు సంబంధించి వాళ్ళంతా రెస్పాండ్ కావడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నటువంటి పిరికిరాలు మాత్రం తమ కూతురు కాదని కూడా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి నిఖిల్ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా వారు కూడా పూర్తిసారి తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కారణం ఏదైనప్పటికీ కూడా తమ నిఖిల్ కూడా పూర్తిసారి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు మాత్రం కాదంటూ కూడా నిఖిల్ కుటుంబ సభ్యులు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కొంత చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇద్దరు SHO కావచ్చు లేదా లేడీ కానిస్టేబుల్ ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్ సంబంధించిన వారు అయినప్పటికీ కూడా మరి నిఖిల్ కి ఏం సంబంధం ఉంది, అదేవిధంగా నిఖిల్ తో పాటు ఎస్ఐకి, అదేవిధంగా ఈ SI తో పాటు నిఖిల్ తో పాటు ఇక్కడ లేడీ కానిస్టేబుల్ గా ఉన్నటువంటి శృతికి అసలు ఎలాంటి గొడవ జరిగింది, అసలు ఏం జరిగి ఉంటది, ఈ ముగ్గురు మధ్యలో ఏం కుట్ర కోణం దాగింది, అసలు ఏం విభేదాలు వచ్చినాయి, ఎక్కడ తేడా కొట్టింది అనేది కూడా పలు అంశాలపై కూడా పోలీసులు ఇప్పటికే విచారణ అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికే కామారెడ్డి SP సింధు శర్మ కూడా ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ మీడియాతో మాట్లాడడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం మాత్రమే నిజాలు వెల్లడించుతామని కూడా సింధు శర్మ ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు పోలీసు వర్గాల్లో మాత్రం ఇద్దరు డిపార్ట్మెంట్ కి సంబంధించి అంటే ఒక SHO కావచ్చు, మరోవైపు ఒక లేడీ కానిస్టేబుల్ ఇద్దరికి సంబంధించి ఒక SI తో పాటు ఒక లేడీ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడడానికి అసలు కారణం ఏమైంటుందని పోలీసు వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఇటు పోలీసు వర్గాలతో పాటు ఇటు పూర్తిగా జనారణ్యంలో కూడా పూర్తిసారి అంశం అయితే పూర్తిసారి ఒక చర్చకు వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే రక్షక భటులు అయ్యింది తామే ఇలాంటి యాక్టివిటీకి పాల్పడడం వెనుక అసలైన కుట్ర కోణం ఏమైంటుందని కూడా పోలీసులతో పాటు పలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులకు రక్షణ లేకుండా పోయిందా, లేదంటే ఈ ముగ్గురి మధ్య అసలు ఏం దాగింది, ఏం కుట్ర కోణం దాగింది, ఎవరు దీనికి ప్రధాన కారణం, అసలు ఏం జరుగుతుందని కూడా పోలీసులు విభిన్న రీతులలో కూడా పూర్తి స్థాయిలో పలు దఫాలుగా అయితే ఇప్పటికే విచారణ చేస్తున్నారు. తమ విచారణ అయితే పోలీసులు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. SI సాయి కుమార్ తో పాటు లేడీ కానిస్టేబుల్ మృతికి సంబంధించి బలవన్మరణానికి కారణం ఏమిటది, మరోవైపు ఈ ఇద్దరితో పాటు సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి నిఖిల్ కు ఏం సంబంధం అయి ఉంటుంది, అసలు ఈ ముగ్గురి మధ్య ఏం దాగింది అనేది కూడా పోలీసులు ఇప్పటికే తమ విచారణలో భాగంగా విచారణ చేపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు నిజాలు మాత్రం పోలీసుల విచారణలో మాత్రమే బయటకు పొక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురికి సంబంధించి డెత్ మిస్టర్ కి సంబంధించి ఛేదించేందుకు పోలీసులు అయితే అవిశ్రాంత పోరాటం అయితే చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ముగ్గురు డెత్ మిస్టరీ వెనుక అసలు కారణం ఏమై ఉంటుందని, అసలు ఏ కుట్ర కోణం దాగింది, ఎవరు దీనికి ప్రధాన బాధ్యులు కాబోతున్నారో తెలియాలంటే మనం మరికొన్ని వేచవలసిన, ఎందుకంటే పోలీసులు ఇప్పటికే విచారణ వేగవంతం చేయడం జరిగింది. కామారెడ్డి పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని దుర్ఘటనకు సంబంధించిన పోలీసులు అయితే చాకచక్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సింధు శర్మ ఇప్పటికే మీడియాతో మాట్లాడడం జరిగింది. నిజాలు మాత్రం పోలీసుల విచారణ అనంతరం మాత్రమే వెల్లడే అవకాశాలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమన్నప్పటికీ కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఏదైతే ముగ్గురు డెత్ మిస్టర్ కి సంబంధించి బలవన్మరణానికి సంబంధించి అసలు కారణం ఏమేంటుందో తెలియాలంటే మనం పోలీసుల విచారణలో మాత్రం తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు విచారణ మాత్రం వేగవంతం చేయడం జరిగింది. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు అయితే SP సింధు శర్మ తన టీం తో పాటు విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కొంచెం ఈ వ్యవహారం అంతా కామారెడ్డిలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎంటైర్ కామారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో సంచలనంగా మారినటువంటి ఘటనకు సంబంధించి పలువురు అయితే ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించి ఇద్దరు మృత్యువాత బలవన్మరణానికి పాల్పడి మృతి చెందడం, మరోవైపు పోలీసులకు ఏమాత్రం సంబంధం లేని నిఖిల్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు, ఈ ముగ్గురు కలిసి ఒకే చెరువులో ఎందుకు దూకి ఆత్మహత్య చేసుకున్నారు అనేది కూడా పలు ప్రశ్నలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా కొన్ని పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి. ఈ ముగ్గురి మధ్య ఇంకేదైనా వివాహితర సంబంధం దాగి ఉందా, లేదంటే మరే ఇతరత్ర కారణం ఏదైనా దాగి ఉందా అనేది కొంత చర్చకు వస్తుంది. ఈ అంశానికి సంబంధించి పోలీసులు అయితే దీనికి సవాల్గా స్వీకరించడం జరిగింది. ఎట్టకేలకు ఎవరు కూడా ఎలాంటి రూమర్స్ ప్రకటించకూడదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఈ వ్యవహారానికి సంబంధించి మాట్లాడకూడదు, పోస్టులు పెట్టకూడదు అంటూ ఇప్పటికే పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ తమ విచారణలో భాగంగా తమ విచారణ ముమ్మరం చేశామంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పడం జరిగింది. విచారణలో మాత్రమే అసలు నిజాలు మీడియాకు చెప్తాము, అదేవిధంగా ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. మొత్తానికైతే కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఈ ముగ్గురు ఆత్మహత్య ఉదంతం అయితే రాష్ట్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!